ఇస్తా బటన్ లోకత బటన్ నొక్కాలంటే ముఖ్యమంత్రి కావాలన్న తమ్ముళ్ళు ఏమమ్మా మీ ఇంట్లో మీ బామ్మ బటన్ నొక్కలేదా ఏమమ్మా నువ్వు నొక్కలేవా తల్లి ఈ అబ్బాయి కూడా వాడు కూడా నొక్కేస్తారు బటన్ ఇప్పుడు వాడు నొక్కడానికి సిద్ధంగా ఉన్నాడు ఐఫోన్ ఇస్తే బటన్ నొక్కరా అంటే వాడు నొక్కేస్తాడు అవునా కాదా అని అడుగుతున్నా నాయకత్వ పట్టిమ ఉండాలి నాయకుడికి దూరదృష్టి ఉండాలి సమర్థవంతమైన పరిపాలన ఇవ్వాలి పోలీస్ యంత్రాంగాన్ని గాని అడ్మినిస్ట్రేషన్ నడిపించేవాడు నాయకుడు గాని ఫలితాలు సాధించేవాడు నాయకుడు గాని మాటలు మాట్లాడేవాడు కాదు నిన్న ఈరోజు అంటున్నాడు నేనేదో చేయలేనంట ఈ మగవాడు పెద్ద చేస్తాడంట పెద్దగా పొడస్తాడంట ఏం తమ్ముళ్ళు 5 ఏళ్ళు పొడిచాడు కదా బటన్ నొక్కాడు కదా ఎత్తిపోయిందా లేదా ఈ రాష్ట్రం ఏమన్నా మిగిలిందా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అన్ని రేట్లు బాధుడే బాధుడు మా తమ్ముళ్ళు మందుబాబులు ఉంటారు ఒకప్పుడు 200 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు అప్పుడు 40 రూపాయలు అయితే ఇప్పుడు 200 అవునా కాదా అది కూడా తాగితే కడుపులో మంట కిక్ ఎక్కదు రెండో పెగ్గేసుకుంటే రెండో క్వార్టర్ వేసుకుంటే ఇంక మీ బాధ అంతా నేను మొత్తం లివర్ అంతా స్పాయిల్ అయిపోయి మీ జీవితాలు ఖరాబ్ అయిపోయి మా ఆడబిడ్డల మంగళ సూత్రాలు తెంచేసిన వ్యక్తి జే బ్రాండ్ సైకో అని మీ అందరికీ తెలియజేస్తున్నా మనిషికి స్వార్థం ఉంటే మంచిదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని అబద్ధాలు చెప్పడంలో పిహెచ్డి చేశాడు ఏ యూనివర్సిటీ చెప్పడు కానీ ఎంత ఘోరంగా ఉంటాడంటే నిందితుల్ని బాధితుల్ని నిందితులు చేసి నిందితుల్ని బాధితులు చేసే రకం బాబాయిని చంపాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా చంపించారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు కేసులు ఎవరి మీద వివేకానంద రెడ్డి కూతురు పైన కేసులు పెట్టేశారు ఇప్పుడు కొత్త చట్టం ఒకటి తీసుకొచ్చాడు అది మీరు చూస్తే జగన్ గ్రాబింగ్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చాడు నేను ఒకటే చెప్తున్నా నిన్నటి వరకు బలవంతంగా మీ ఆస్తులు రాసుకున్నాడు రేపటి నుంచి బలవంతంగా కూడా లేదు ఆన్లైన్లో మీ రికార్డులు మార్చేసి మీ తలరాత మారిపోతుంది అదే జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అది నేను ఒకటే చెప్తున్నా ఈ చట్టం వస్తే ఈ నల్ల చట్టం వస్తే మీ ఆస్తి మీది కాదు మీ ఆస్తికి ఓనరు ఎవరు ఎవరు ఎవడైనా సిగ్గుండవుడైతే ఈయన భార్య వెళ్ళింది పులివెందలకి నీ కోటలో అడిగాడు ఒక అతను ఒక భాస్కర్ రెడ్డి అని ఒక ఆయన అడిగాడు ఏమమ్మా నువ్వు వచ్చావు ఇక్కడికి నీ భర్త మా నాన్న ఇచ్చిన ఆస్తికి పట్టాదారు పాస్ పుస్తకంలో మీ ఆయన ఫోటో పెట్టాడు ఇది న్యాయమా నాకేంటి సంబంధం అని అడిగాడు అంటే ఆస్తి మీది అవునా కాదా ఎవరిచ్చారు ఆస్తి మీ తాతగారు ఇచ్చారు మీ తండ్రి ఆస్తి ఇప్పుడు మీ ఆస్తి దాని మీద ఫోటో ఎవరమా సైకో ఫోటో చూసారా ఫోటో అంటే ఆ ముఖం చూడాలని నిద్ర రాస్తానే మీ పని అంటే గొడ్డలు కనపడుస్తుంది ఆయన చూడంగానే ఏం జ్ఞాపకం వస్తుంది గొడ్డలు జ్ఞాపకం వస్తుంది ఇంకా భయపడి ఇంట్లో పడుకోవాలి అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ప్రజాస్వామ్యం అపహాస్యం చేశారు భ్రష్టు పట్టించారు అందరినీ బెదిరించారు ఎక్కడికక్కడ మీ జీవితాలు నాశనం చేశారు కరెంటు ఛార్జీలు పెంచనున్న దుర్మార్గుడు ఎన్నిసార్లు పెంచారు తమ్ముళ్ళు 9 సార్లు పెంచారు నేనున్నప్పుడు కరెంటు ఛార్జీలు పెరిగాయా అని అడుగుతున్నా మిమ్మల్ని అది ఒక సమర్థమైన ప్రభుత్వం
ఇంకో పక్క పెట్రోల్ డీజిల్ పెరిగింది, ఇంకో పక్క నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, చెత్త మీద పన్ను, ఇంటి పన్ను, వృత్తి పన్ను, పన్నుల మీద పన్నులు. ఎవరికైనా ఈ పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎన్నికల ముందేం చెప్పా? డిఎస్సి పెడతా అన్నాడా లేదా? జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడా లేదా? 5 ఏళ్ళు అయిపోయిందా లేదా? ఇంక ఇస్తాడా? ఏమి ఇస్తాడు? ఇంక సస్తాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు అంటున్నాడు నేనేదో ఆయన చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నానంట. బుద్ధి జ్ఞానం ఉండాలా? హత్యా రాజకీయాలు నాకు తెలుసా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నాకు తెలిసింది అభివృద్ధి రాజకీయాలు. వీళ్ళు చేసేది హత్యా రాజకీయాలు. హత్యలు చేసి నేరాలు వేరే వాళ్ళ పైన పెట్టేసి తప్పించుకొని తిరిగే రకం. నేను చేసేది హత్యలు చేసిన వాడిని పోలీసుగా ఇన్వెస్టిగేషన్ చేసి బోనెక్కిచ్చే రాజకీయం నాది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఎప్పటికప్పుడు కళ్ళబొల్లే మాటలు, నాటకాలు ఆడుతూ, మొన్నే మీరు చూశారు ఎన్నికల ముందు గొడ్డలతో బాబాయిని చంపేసి నేరం నా మీదేదని ప్రయత్నం చేశారు. చూశారు కదా మా రోజు కోడి కత్తి డ్రామా ఆడాడా లేదా? నేను పోయానంటే ఎయిర్పోర్ట్ లో ఆయన మీద కోడి కత్తి ఎత్తుకొని పొడి చేశానంట. నిన్న వచ్చాడు మళ్ళీ గులకరాయి. ఇప్పుడు పిల్లలందరూ బ్యాండేజ్ చేసుకొని వస్తున్నారు. ఏమయ్యా అని అడిగా. నాకు కూడా గులకరాయి తగ్గించారు. ఇప్పుడు ఆయన గులకరాయి తీసే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు మళ్ళా మాట్లాడుతున్నాడు నేనేదో ఆయన చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నానని. ఆయన భార్య మాట్లాడుతుంది, ఆయన మాట్లాడతాడు, ఏటూ మాట్లాడతాడు. వీళ్ళకు ఒక తప్పుడు ప్రచారం అలవాటు అయిపోయింది. ఆ నోటికి గట్టిగా వాతేస్తే తప్ప, శాశ్వతంగా మూస్తే తప్ప సిగ్గురాని మనుషులని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీరు చేసే పనుల్ని ప్రత్యర్థుల పైన పెట్టాలనుకుంటున్నారు. మా ఊర్లో హత్యా రాజకీయాలు లేవే, మా ప్రాంతంలో హత్యా రాజకీయాలు లేవే, ఇక్కడ దెందులూరులో హత్యా రాజకీయాలు ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. పశ్చిమ గోదావరి జిల్లాలో హత్యా రాజకీయాలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకు పులివెందుల్లో ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. నువ్వే కారణం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడనే ఒక ఎస్సీ ఒక కారు డ్రైవర్ని చంపి